హలో. వనస్థలి కేజీఎఫ్ మీటింగ్ వనస్థలి పెట్టడం మా అందరికీ వనస్థలిపురంలో ఉన్న కమ్మవారందరికీ కూడా గర్వకారణం. అసలుకి చీకట్లో మగ్గుతున్న రాజకీయాల్లో వాకిట్లో నిలబెట్టిన ఎన్టీఆర్ మన కమ్మవాడు. ఎన్టీఆర్ వల్లనే మనం ఇవాళ ఎంతో మంది యువకులు కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు అప్పుడు యువకులందరూ కూడా ఇవాళ సపోజ్ దేవినేని రమణ కానీ ఇలాంటి వాళ్ళందరినీ పైకి తీసుకొచ్చింది కూడా ఎన్టీఆర్. మరి ఆంధ్రప్రదేశ్లో మరి ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి బొల్లి మునిస్వామి అని మనకి అమ్మవారు ముఖ్యమంత్రిగా ఫస్ట్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పటికే మనకి ఆంధ్ర ముఖ్యమంత్రులు మనకి అమ్మవారు ముఖ్యమంత్రులు 5 చేశారు. దాంట్లో బొల్లినేని మునిస్వామి నాడు ఫస్ట్, సెకండ్ ఈడ్పుగంటి రాఘవేంద్రరావు గారు, థర్డ్ ఎన్టీఆర్ గారు, ఫోర్త్ నాదెండ్ల భాస్కరరావు గారు, ఫిఫ్త్ డైనమిక్ హీరో చంద్రబాబు గారు. వీళ్ళు అందరూ ఇప్పటి వరకు 5 చేశారు. ఇదే కాకుండా మనకి ఇందాక మనకి కేజీఎఫ్ మన ఫౌండర్ గారు చెప్పినట్టు మనకి ఎన్జీ రంగా గారు కానీ ఓవలాల గోపాల్ కొంతమంది ఎంతో మంది సేవ చేసిన వాళ్ళు ఉన్నారు. కాకాని వెంకటరత్నం, రామోజీరావు ఇలాంటి పెద్దలు కూడా ఎంతో మంది ఉన్నారు. అందరి పేర్లు చెప్పడం కాదు, వాళ్ళందరూ అప్పుడు మనకి సంఘానికి కానీ సేవలు చేశారు. కౌతవరంలో మీటింగ్ పెట్టి కూడా కమ్మవారు ఓన్లీ వ్యవసాయంలో ఉండారు, రెడ్లు ఏమో రాజకీయంలో ఉండారు, వైశ్యులు వ్యాపారంలో ఉండారు, క్షత్రియులేమో దాన్ని వాళ్ళు ఉండారు. ఇట్లా ప్రతి కమ్మవారు వ్యవసాయంలో ఉండారు. కమ్మవారు అందరూ కూడా అన్ని బిజినెస్ లోకి పోవాలని ఆ రోజే మీటింగ్ పెట్టి అన్ని బిజినెస్ లో మనోళ్ళు అన్ని రంగాల్లో కన్స్ట్రక్షన్ కానీ ఇంకోటి కానీ అన్నింటిలో రంగాల్లో ముందుకెళ్తున్నారు. ఇవాళ మనోళ్ళు టాప్ 5-10 మెంబర్స్ కూడా మన భారతదేశంలో ఎంతో మంది ఉన్నారు. టాప్ లో నిలిచిన వాళ్ళలో మన దివి ల్యాబ్స్ మురళి గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఈ అవకాశం మనతో మనమనే కాన్సెప్ట్ ఇచ్చి మా దగ్గర పెట్టినందుకు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియపరుస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. కమ్మ సంఘం వర్ధిల్లాలి, కమ్మ ఐక్యత వర్ధిల్లాలి.